హలో అండి. పండగ దగ్గరకు వచ్చేస్తుంది. అందరి ఇళ్లలో యుద్ధం స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు. హడావిడి లేకుండా సింపుల్ గా ఇలా గవ్వలు చేసేయండి. తొందరగా అయిపోతాయి. ఇంట్లో అందరికీ నచ్చేస్తాయి. ఒక కప్పు మైదా పిండి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, అలాగే 2 స్పూన్స్ బొంబాయి రవ్వ, 2 స్పూన్ల నెయ్యి తీసుకున్నాను. వేడి నూనె కూడా తీసుకోవచ్చు నెయ్యికి బదులు. ఇలా ఉండకడితే ఇలా అవ్వాలండి పిండి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని ఇలా సాఫ్ట్ గా కలుపుకోవాలి. దీన్ని కాసేపు పక్కకు పెట్టుకొని ఈలోగా బెల్లం తీసుకున్నాము. నేనైతే ముప్పావు కప్పు తీసుకున్నా. అరకప్పు కూడా తీసుకోవచ్చండి. స్వీట్నెస్ ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చు. అది వాటర్లో నానబెట్టేసి ఇక్కడ పిండిని అయితే మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. నా దగ్గర గవ్వల పీట లేదు. నేను ఎప్పుడైనా స్టైనర్ తోని ఇలాగే చేస్తాను. ఇలా చేసుకొని క్రాస్ గా ఇలా సైడ్ నుంచి అంటే మనకైతే గవ్వల షేప్ వచ్చేస్తుంది. ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు. గవ్వల పీట లేదని టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. ఇలా మొత్తం కూడా చేసి పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. హై ఫ్లేమ్లో పెడితే లోపల గుల్లగా అవ్వవు, పిండిగా ఉంటుంది, కానీ పైన మాత్రం కలర్ వచ్చేస్తుంది. ఆయిల్లో వేసాక వీటి సైజ్ చూసారా ఎలా పెరిగిపోయిందో. ఈ గవ్వలు అనేది చూస్తేనే అర్థమైపోతుందండి ఇలా గుల్లగా వస్తాయని చెప్పేసి. ఇవి ఇంకా వేడిగా ఉన్నాయి, కాకపోతే ఒకసారి తుంపి చూపిద్దామని చెప్పేసి ఇలా తుంపుతున్నాను. చూసారు కదా ఎంత గుల్లగా వచ్చాయో. ఇప్పుడైతే పాకం కోసం పాకం గిన్నెనైతే స్టవ్ మీద పెట్టుకున్నాను. కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇలా తీగ పాకం రాగానే గవ్వలన్నీ కూడా ఈ బెల్లం పాకంలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. గవ్వలకి మొత్తం కూడా బెల్లం పాకం అనేది బాగా పట్టుకోవాలి. చూసారు కదా పాకం అంతా కూడా దగ్గర పడింది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారాక ఒక్కొక్క గవ్వల్ని ఇలా సపరేట్గా తీసుకుంటే అంతే అండి. మనకైతే గుల్లగా ఉండి క్రిస్పీ గవ్వలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.